ఇవ్వలేదు కదా, మరి సూపర్ హిట్ అయిపోవడం ఏంది? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, అయినా సూపర్ హిట్ అయిపోవడం. పోనీ గ్యాస్ వాళ్ళకైనా అందరికి ఇచ్చారా? లేదే, కానీ సూపర్ హిట్ అయిపోవడం ఏంటి? సరే పోనీ ఇవేదో ప్రారంభం చేశారులే, చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం అనుకుందాం. బస్సు గాని, తల్లికి వందనం, రైతులకి డబ్బులు, ఈ 4 ఓకే, మాక్సిమం చేయగలిగిందంతా చేశారులే. తెలుగుదేశం జీవితంలో హైయెస్ట్ ఇచ్చినట్టు ఈ ట్రిప్, చంద్రబాబు గారి జీవితంలో హైయెస్ట్ ఇచ్చినట్టు ఇంత డబ్బులు, నో డౌట్ అందులో. బట్ జగన్ తో పోల్చినప్పుడు తగ్గిపోతుంది. జగన్ తో పోల్చినప్పుడు మహిళలకు ఇచ్చే డబ్బులు తగ్గిపోయినట్టు. ఇక్కడ మిస్ అవుతున్నారు. అది దాన్ని ఏంటి పదే పదే మాట్లాడితే సూపర్ 6 అయిపోయింది, బుర్ర పని చేయట్లేదా, అదేదో నేలికి మందం అన్నట్టుగా తెలియలేదా, అయిపోయినాయిగా. ఏది కడగకుండా ఫస్ట్ ఇయర్ అసలు ఇవ్వాల, 6 నెలల్లో అన్ని ఇచ్చేసినట్టే. అంటే ఏడాదిలో ఏమి ఇవ్వాల, ఇప్పుడు 3 నెలలు 15 నెలలే కదా, ఈ 3 నెలల్లో అన్ని ఇచ్చేసినట్టు. అంటే ఆ 4 అయినా ఈ 3 నెలలు అన్ని అవ్వలేదేమో. వీళ్ళు చెప్పినట్టయితే 20,000 ఇస్తాను అన్నది కదా అన్నదాత సుఖీబాబుకి, 20,000 ఎక్కడ ప్రారంభించారు కదా, చాలు అంతేనా, ఇచ్చేసినట్టు. అంటే అంతే, మీ స్కూల్లో చేర్చారంటే మీ జీవితం బాగుపడిపోయినట్టు. అంటే వీళ్ళు చెప్పింది ఏడాదికి 20,000 లెక్క కదా. వీళ్ళు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రారంభించారంటే మీ జీవితం అదేది సుందర పిచ్చి అయిపోయినట్టే. మీరు అంతే, మీరు ఇక్కడ పీపీపీ స్కీమ్ లో ఉన్నటువంటి MBBS లో చేరారంటే గనక డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఓనర్ అయిపోయినట్టే మీరు. అంటే మీరు అలా, అంటే ఇది మధ్య తరగతోడి యొక్క మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటాడు. మధ్య తరగతోడికి ఏమీ లేకపోయినా సరే పొగిడితే చాలు పడిపోతాడు. మధ్య తరగతోడికి ఒక ఇల్లు ఉండదు, అద్దె కొంపలో ఉంటాడు. కానీ నీకేంద్రా, ఆడు చూడు ఇల్లుంది, అడికి పేదలు ఇళ్ళ కిందనే ఏదో నొక్కేసాడు ఆడు. ఆడుకి నీ ఇంట్లోనే వచ్చి కూలి పని చేస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుని నువ్వు బెటరేగా, కరెక్ట్ శబాష్ అనుకుంటాడు. ఈడు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్ ఫీజు ఎట్ట కట్టాలా, కాలేజీ ఫీజు ఎట్ట కట్టాలా, లేకపోతే పెళ్ళాం అడిగింది కొనుక్కురావడానికి చీరకి డబ్బులు లేక పెళ్ళాం చేత బూతులు తిట్టుకునేవాడు ఈడే.